ఓకే సార్. ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ హస్బెండ్‌గా, ఫాదర్‌గా, యాక్టర్‌గా, ఒక ప్రొఫెషనల్ పరంగా, మీ ప్రొఫెషన్ పరంగా హ్మ్. ఇంత సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేసినంక అంటే ఇందులో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అయ్యో! సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. మీరెంత స్ట్రగుల్ పడ్డారనేది ప్రీవియస్ ఇంటర్వ్యూలో చాలా మంది చూసేసారు. యెస్. 4 టైమ్స్ సివిల్ క్రాక్ ఇంటర్వ్యూ, చేశారు. అవును. యూపీఎస్సీ యాహ్! క్రాక్ చేశారు. అవును. అట్ ద సేమ్ టైమ్ తర్వాతలో మీ జాబ్ కెరీర్, గ్రూప్ 1 అండ్ మీ ఫీల్డ్‌లో మీరొక ఎరాని క్రియేట్ చేశారు. అంత క్రియేట్ చేసి సినిమాల్లోకి వచ్చారు. సినిమా అనేది మన ఇండియన్ పీపుల్‌కి చిన్నప్పటి నుంచి ఎప్పటికీ సినిమా అంటే అదొక రిఫ్రెష్‌మెంట్. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అది. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంతర్భాగం. భోజనం, నిద్ర వీటిలాగే సినిమా. సినిమా. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో మీ దృష్టిలో వాట్ ఈజ్ సినిమా అంటే ఏం చెప్తారు సార్? సినిమా ఒక మంచి స్నేహితుడు, సినిమా ఒక గురువు, సినిమా ఒక మంచి ప్రేయసి, సినిమా ఒక మంచి భార్య. సో ప్రపంచంలో ఉండే అన్ని పాత్రలు ఏం చేస్తాయో సినిమా నీకు అది నేర్పిస్తుంది. సినిమా చెడగొట్టేస్తుంది అంటారు చాలామంది. అవునవును. ఎందుకంటే సినిమాలో కూడా కొన్ని వింత పోకళ్ళు, కొన్ని చెడు కూడా వస్తుంది. కానీ సినిమా ఇచ్చే మంచి, సినిమా నేర్పే ఇది అంటే ఒక స్ట్రగుల్లో ఉండేవాడు సినిమాకి వెళ్ళి రిలాక్స్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అంటే ఓ దేవాలయంకి వెళ్ళి దేవుడి దండం పెట్టుకుంటున్నావు నువ్వు. దేవుడి దండం పెట్టుకుంటే దేవుడు వచ్చి నీకేం రక్షించేయట్లా. ఆ దండం పెట్టుకోవడం నీకు ఒక మానసిక స్వాంతన వచ్చి యుద్ధం చేసే శక్తి వస్తుంది. సినిమా కూడా అంతే. ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ యు ఆర్ ఇన్. ఒక మంచి సినిమా చూసిన తర్వాత నేనైతే అలాగే తీసుకున్నాను చిన్నప్పటి నుంచి. రేపు ఐఏఎస్ ఎగ్జామ్ ఉండగా హిస్టరీ ఆప్షన్లు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. రేపు ఉదయం సివిల్ సర్వీస్లో యూపీఎస్సీలో ఐఏఎస్ పరీక్షలో హిస్టరీ ఎగ్జామ్ రాయాలి. ఇవాళ ముందు రోజు నేను ఆపద్బాంధుడు సినిమా సెకండ్ షోకి వెళ్ళి పొద్దున్న పరీక్ష రాశాను. ఐ గాట్ ద హైయెస్ట్ మార్క్స్. తేలికైపోయింది మనసు. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడం నాన్న పాట విని మనసు తేలికైపోయి నెక్స్ట్ డే పొద్దున్న పరీక్ష రాస్తే పెన్ను శరవేగంతో కలిసి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి నాకు ఆ పేపర్లో. మరి సినిమా చెడు చేస్తుందా మంచి చేస్తుందా? సో సినిమా మిత్రుడు, సినిమా భార్య, సినిమా ప్రేయసి, సినిమా గురువు, సినిమా తండ్రి. మీ నాన్న అప్పుడప్పుడు నీకు మంచి చెప్తాడు, అలాగే సినిమా కూడా నీకు మంచి చెప్తుంది. ఏది మంచి ఏది చెడు చెప్తుంది. విచక్షణ నీది. నేను చెడిపోతానంటే ఎవ్వడూ బాగోజేయలేండి. విచక్షణ నీది. శ్రీనివాస్ వడ్లమాని గారు సినిమాకి ఒక మంచి ఫార్ములా చెప్పారు. సో చూడండి, సినిమా వల్ల చెడిపోరు, సినిమా వల్ల నేర్చుకుంటారని. అండ్ కమింగ్ టు యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు నెక్స్ట్ భగవంత్ కేసరిలో నేను ముఖ్యమంత్రి పాత్ర చేశాను. వామ్మో సూపర్ సార్. ఇక అనిల్ రావుపూడి గారు నాకు మంచి స్నేహితుడు ఆయన. అవును. సో ఇప్పటికే నాకు ఆయన 4 సినిమాలు ఇచ్చాడు. F2, F3, ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన గాలి సంపత్తు, సర్లేరు నీకు, శ్రీ విష్ణు గారిది. అందులో కూడా నేను హీరోయిన్ ఫాదరు, సర్పంచ్, పద్మాపనం సర్పంచ్ వేషం వేయించారు. సో ఇప్పుడు సర్లేరు నీకు మహేష్ బాబు గారి కాంబినేషన్లో 10 రోజులు చేసాం ట్రైన్ ఎపిసోడ్. ఇప్పుడు భగవంత్ కేసరి. సో 5వ సినిమా కంటిన్యూస్గా నేను అనిల్ గారితో చేస్తున్నాను. జస్ట్ లైక్ మై బ్రదర్, యంగర్ బ్రదర్. సో మీరు అట్రాక్ట్ చేసేస్తారు సార్. అట్లా కాదు, బై గాడ్స్ గ్రేస్. ఇప్పుడు అలాగే ఇప్పుడు అడిగారు కదా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ప్రభాస్ మారుతి గారి సినిమా సూపర్. అది మాకు మారుతి గారు అంటే ఇప్పుడు మిగతా దర్శకులు ఎవరు కోపడకూడదు. మారుతి నాకు ఆది గురువు. నాకు అక్షరాలు నేర్పించిన నట జీవితానికి అక్షరాలు నేర్పించిన మొదటి గురువు ఎవరంటే మారుతి గారు. కళ్యాణకృష్ణ గారి రారండు చేతులు నేను వేషం వేసిన నాకు తొలి అడుగులు చేయి పట్టుకుని నడిపించింది మారుతి గారు. ఆయన మహానుభావుడు ఇచ్చాడు, శైలజారెడ్డి అల్లుడు ఇచ్చారు, ప్రతిరోజు పండుగ ఇచ్చారు, పక్కా కమర్షియల్ ఇచ్చారు, మంచి రోజులు వచ్చాయనే సినిమాలో ఒక భయంకరమైన విలను, ఒక కన్నింగ్ ఫీలో వేషం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ మారుతి పాన్ ఇండియా సినిమాలో వేషం ఇచ్చారు. సో అట్లా మారుతి గారు నాకు తొలి గురువు. అన్ని దగ్గరుండి ఆయన అన్ని నేర్పించాడు నాకు. ఆయన చాలా అద్భుతంగా ఉంది లైనప్. అండ్ ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నాయి? ఇప్పుడు రిలీజ్కి ఇవాళ భగవంత్ కేసరి ఉంది కదా, ఇంకా ఆ కంటిన్యూస్లో సుధీర్ బాబు గారు హరోమర, నాగార్జున గారు నాస్వామిరంగా, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్. సూపర్ సార్. గేమ్ చేంజర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? గేమ్ చేంజర్ గురించి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చెప్పాను. అంటే శంకర్ గారితో నా అనుభవం చెప్పాను. ఇంకొక మాట ఏంటంటే రామ్ చరణ్ గారు ఆ రోజు ఒక మాట వాడారు. ఆ రోజు నేను విజయనగరం జిల్లా కొత్త వలసలో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో షూటింగ్. ఓకే. నాకు రామ్ చరణ్ గారికి ఒక ఎక్స్క్లూజివ్ సీన్ ఉంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ విని ఐఎమ్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ పీపుల్ లైక్ యూ అన్నారు. సో ఇది కదా సంస్కారం అంటే అనిపించింది. ఇది కదా సంస్కారం. సినిమా రంగంలో ఆయన ఉండే స్థాయికి నేనున్న పరిస్థితికి పొందడం లేదు. బట్ స్టిల్ ఆయన ఒక్కటే మాట అన్నారు, ఐఎమ్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ పీపుల్ లైక్ యూ. ఇలా చెప్పాను, ఇలా గ్రూప్ అని ఇదంతా విన్న తర్వాత వారన్నమాట. సంతోషం. శంకర్ గారు గ్రేట్ కాంప్లిమెంట్ టు మీ. అది నన్ను ముందు నడిపిస్తోంది. చాలా క్యాజువల్గా ఉంటుంది మీ యాక్టింగ్, దీన్ని కంటిన్యూ చేయండి ఎప్పుడు వచ్చినని చెప్పి నాకు శంకర్ గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. సో గేమ్ చేంజర్ వస్తుంది. విజయ్ దేవరకొండతో నేను ఆల్రెడీ గీత గోవిందంలో వాళ్ళ మాంగారు వేషం వేశాను. తర్వాత డియర్ క్యాబినెట్ ప్రిన్సిపాల్ వేషం. మొన్నే ఖుషీలో
శివనిర్వాణ గారి దర్శకత్వంలో ఒక ఒక కుంజప్పనని ఒక మలయాళం వాడి వేషం వేశాను. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ గారి సినిమాలో మన పరశురామ్ గారి సినిమాలో పరశురామ్ గారు కూడా నాకు మంచి మిత్రుడు. ఎందుకంటే నాకు ఆయన గీత గోవిందం సర్కార్ వారి పాటలో ట్రాక్ పోయింది కానీ మంచి వేషం ఇచ్చారు. మళ్ళీ 3వ సినిమా విజయ్ దేవరకొండతో మన దిల్ రాజు గారి సినిమా. సో సంక్రాంతికి అది రిలీజ్ అవుతుంది, నా స్వామిరంగా రిలీజ్ అవుతుంది. సో ఇట్లా ఇంకా ఏంటంటే ఇంక లెక్క హరోమహరా సుధీర్ బాబు గారిది, రాజ్ తరుణ్ మారుతి గారి సినిమా, గీతా ఆర్ట్స్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక మంచి ఫుల్ లెంగ్త్ కామెడీ చేశాను ఎంఎస్ నారాయణ గారి లాగా. ఎవరు ట్రై చేయలేదు ఇంతవరకు నా మీద. అది అంజీ అని ఒక యంగ్ డైరెక్టర్, అది ట్రై చేశారు. నిన్న మళ్ళీ గీతాంజలి 2 అంటే మన గీతాంజలి మన కోన వెంకట, అందులో మళ్ళీ ఒక మంచి చక్కటి ఫుల్ లెంగ్త్ కామెడీ వేషం ఇచ్చారు. ఇలా నెంబర్ వెళ్తూనే ఉంది. ఎక్కడ లవ్ ఎట్ 65 అని పీపుల్స్ మీడియాకి ఒక మంచి సినిమా చేశాను. తర్వాత ఆర్కా మీడియా వాళ్ళకి ఒక మంచి వెబ్ సిరీస్ మంచు లక్ష్మి గారితో కాంబినేషన్, దాంట్లో కూడా చక్కటి కామెడీ వేషం. ఇలాగ నాకు అదృష్టం ఎక్కడ వస్తుందంటే ఒక విలను, ఒక కన్నింగ్ విలను, ఒక కమెడియను, ఒక ఎమోషనల్ ఫాదరు, ఇలా వెళ్తాను జర్నీ. ఒక చోట జడ్జి, ఒక చోట లాయర్, ఇలా ఇరుక్కుపోకుండా లక్కీగా నా జర్నీలో అన్ని రకాల షేడ్స్ పోషించే అవకాశం వస్తుంది. ఇన్ని వస్తున్నాయంటే మీరు స్కూల్ డేస్ నుంచి ఇంకా స్టూడెంట్ లానే ఉన్నారు సార్. అంటే నాకు బేసిక్గా నేను చెప్పుకునే ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు నేర్చుకోవడం ఇష్టం. ఇప్పుడు మీరు అనుకోండి, దేవుతో ఉన్నాను, దేవు నుంచి నేను తెలుసుకుంటాను. సుధాకర్ గారు ఉన్నారు, సుధాకర్ గారి నుంచి నేర్చుకోవచ్చా, ఇట్లా నేను కొంచెం అంటే ఉద్యోగంలో కూడా అలవాటు నాకు. అది డైలీ చదువుకోవడం, 4 కొత్త విషయాలు నేర్చుకోవడం, శ్రద్ధగా వింటాను, డైరెక్టర్లు చెప్పేది కూడా జాగ్రత్తగా విని. ఎందుకంటే నా భయం ఏంటంటే ఒక ప్రెస్టీజియస్ లైఫ్ నుంచి నేను వచ్చాను ఇక్కడికి. నేనేమి ఒక సాధారణ జీవితం నుంచి రాలా, ఒక బ్యూరోక్రాటిక్ లైఫ్ నుంచి వచ్చాను. సో నేను మాట పడకూడదు అనే స్పృహలో ఉంటాను. అందువల్ల నేను ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండి ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి శివనిర్మాణ గారు ఖుషీలో వేషం ఇచ్చారు, మలయాళం డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, దానికి కొంచెం నాకు ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎవడే ఎలపిలా కుంజప్పని బోటనా బెస్ట్ బోటే, ఇలా వెళ్తుంది డైలాగ్. అది మరి గుర్తుపెట్టుకుని నేను కెమెరా ముందు చెప్పాలి, మర్చిపోకూడదు, మలయాళం స్లాంగ్ రావాలి. సో దానికి ఒకటే లెక్క ఏంటంటే ఎఫర్ట్ పెట్టడం, నేర్చుకోవడం, రివిజన్ చేయాలి, నేర్చుకోవడం. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు కదా మలయాళం స్లాంగ్ రావాలి, ఎలా ముందు దొరకలా స్లాంగ్. తర్వాత దృశ్యం 2 మోహన్ లాల్ గారి డైలాగులు చెవిలో పెట్టుకుని ఓ పావుగంట విన్నాను, దొరికి పట్టుకున్నాను. జాన్సనే సారుండే కూడా పిన్న వనన కండావు అని ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎలా గుర్తుపెట్టుకుని ఎలా చెప్తాం? ఎఫర్ట్ కావాలి, శ్రద్ధ కావాలి, అంతే. అందువల్ల నన్ను ఆదరిస్తున్నారేమో అనిపిస్తుంది. నటుడుగా అద్భుతాలు ఏది సృష్టించలేకపోవచ్చు, కానీ ఒక కామన్ సెన్స్తో ఇతను పర్వాలేదు శ్రీనివాస్ గారిని పెట్టుకుంటే బాగుంటుందనే ఒక స్పృహ అయితే ఇండస్ట్రీలో తీసుకురాగలిగారు. వాళ్ళు రాసుకున్న పాత్రకి మీరు పర్వాలేదు ఇంతో. ప్లస్ టైంకి వెళ్తాను, విపరీతం క్రమశిక్షణ, ఒక ఐ డోంట్ స్లిప్ ఇన్ ఏ సింగిల్ వర్డ్, ఒక మాట తోలడం కానీ చేరడం కానీ ఉండవు, గీత గీసుకుని ప్రవర్తిస్తాను. సో ఎవరికైనా నచ్చుతాయి కదా జనరల్గా. దీనికంటే సో ఒక డైరెక్టర్కి అంతకంటే ఇంకేం కావాలి? ఏమంటుంది మనం నేను ఐ డోంట్ గో బియాండ్ నా స్థాయి ఏముందో ఇండస్ట్రీలో దాని నుంచే ప్రవర్తిస్తాను, దాటి అనవసరంగా